ఫ్రెండ్స్, కొమ్ముల టెక్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోను గమనించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోతే వాళ్ళ బాయిలర్ని ఏ విధంగా కాపాడుకోవాలి అండ్ బాయిలర్ ట్యూబ్స్ని ఎక్కువ కాలం వచ్చేటట్టుగా ఎలా చేసుకోవాలి అండ్ బాయిలర్లో ఉన్న స్కేల్ని ఎలా రిమూవ్ చేసుకోవాలనే దాని గురించి వాళ్ళు డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ బాయిలర్లో స్కేల్ ఎక్కువ ఫామ్ అవుతుందా? డోంట్ వరీ, ఈ వీడియో ఫుల్గా చూడండి. ఏ విధంగా స్కేల్ పట్టకుండా చేయాలనే దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చి లైక్ చేయండి అండ్ అలాగే టాపిక్లో వెళ్ళిపోతే బాయిలర్లోకి ఎక్కించే వాటర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టింగ్కి పంపించుకొని దాన్ని బట్టి వచ్చిన రిపోర్ట్ని చూసుకొని అంటే 700-800 TDS ఉందంటే మీరు సాఫ్ట్నర్ సాల్ట్ వాటర్ ఎక్కించుకొని ఎవ్రీ ఇయర్ డీస్కేలింగ్ చేయించుకోవాలి. చేయించుకుంటే తప్పకుండా దాని లోపల ఉన్న స్కేల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అంటే గట్టిగా ఉన్న స్కేల్ కూడా జావలా కారిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు మనకి ట్యూబ్స్కు ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా దాన్ని నిరోధించవచ్చు. అండ్ అలాగే TDS 1200-1300 ఉందనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు పక్కాగా డైలీ కెమికల్ ఫీడ్ ట్యాంక్లో పోసుకోవాలి. ఈ డైలీ కెమికల్ ఫీడ్ ట్యాంక్లో పోసుకోవడం వల్ల ట్యూబ్స్ ప్రొటెక్షన్ ఉంటుంది. ట్యూబ్స్కి ఎక్కువ శాతం మనకి ట్యూబ్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అండ్ స్కేల్ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. మీరు RO ప్లాంట్ వేసుకున్నారనుకో ఫ్రెండ్స్, బెటర్ దెన్ చాలా 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 ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ దీన్ని ఫస్ట్లో మీరు వాచ్ చేసినప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఆ బ్యాక్ డోర్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో బ్యాక్ డోర్కి అండ్ బ్యాక్ అండ్ ప్లేట్, అవుట్ ప్లేట్ అండ్ ఇన్ ప్లేట్ ఉంటుంది. దానికి స్టెప్నర్ రింగ్స్ ఉంటాయి. జిగ్జాగ్ స్టెప్నర్ రివిట్లు ఇస్తాడు. దానికి గ్యాప్ కూడా ఉండేది 6 inches లేదా 7 inches లోపే ఉంటుంది. ఈ 6 inches 7 inches లోపే ఉండటం వలన మీరు ఎప్పుడన్నా దాంట్లో స్కేల్ ఫామ్ అయిపోయి దాంట్లో క్లీన్ చేస్తా కూడా ఛాన్సెస్ ఉండదు అనమాట. ఎందుకనంటే ఆ క్లీన్ చేయకపోవడానికి కారణం ఎక్కువ శాతం మీరు డీస్కేలింగ్ చేయించక లేదంటే ఎవ్రీ ఇయర్ అంటే చేయించుకొని వదిలేసేసి అలా ఉండిపోవటం వలన స్కేల్ మొత్తం ఆ ఉన్న గ్యాప్లో ఫామ్ అయిపోయి ఉండిపోద్ది. ఆ ఫామ్ అయిపోయి ఉండిపోవటం వల్ల ఏమైపోద్ది, మీరు దానికి ఎంత గట్టిగా అయిపోయిన తర్వాత మీరు ఎంత క్లీన్ చేసుకున్నా ఎన్నిసార్లు డీస్కేలింగ్ చేయించుకున్నా సరే ప్రయోజనం ఉండదు అనమాట. అందుకనే మీరు ఏ బాయిలర్ అయినా కానీ మీరు ఎక్కువ శాతం ఈ డోర్సే పోతున్నాయి. కాబట్టి డీస్కేలింగ్ అనేది కంపల్సరిగా ఇయర్లీ 1 time పక్కాగా చేయించుకోండి ఫ్రెండ్స్. అండ్ డైలీ కెమికల్ పక్కాగా యూజ్ చేయండి. అంటే దాని రిపోర్ట్ని బట్టి, ఆ వాటర్లో ఉన్న రిపోర్ట్ని బట్టి మీరు ఆ TDS ఎంత ఉన్నదని దాన్ని బట్టి మీరు కెమికల్ యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ బాయిలర్ ఆపిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసేటప్పుడు తప్పకుండా ట్యూబ్స్ని బ్రష్ పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాతే మీరు రీస్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ బాయిలర్ ప్రొటెక్షన్ చేయడానికి చాలా 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 ఉపయోగకరం ఇది. అండ్ అలాగే మనకి స్టీమ్ కూడా తొందరగా రేజ్ అయిపోయి వచ్చేస్తుంది. ఎక్కువ శాతం కూడా ఈ స్కేల్ ఫామ్ అయిపోయి ఉండిపోవటం వలన మనకి స్టీమ్ అనేది తొందరగా రేజ్ అవ్వదు. ఎందుకంటే ఈ ఫస్ట్ ఫైరింగ్ ఈ ట్యూబ్స్కి తగిలి తర్వాత స్కేల్కి తగిలి తర్వాత వాటర్ హీట్ ఎక్కాలంటే చాలా లేట్ తీసుకుంటుంది, చాలా టైం తీసుకునేది కూడా. అందుకనే ఈ ట్యూబ్స్ని మీరు ఎప్పుడు కూడా కాపాడుకోవాలంటే కనుక ఎక్కువ సంవత్సరాలు రావాలన్నా కానీ ఈ TDS అండ్ వాటర్ టెస్టింగ్ చేయించుకున్న తర్వాత ఈ TDS ఎంత ఉంది అన్న దాన్ని బట్టి మీరు ఈ డీస్కేలింగ్ అనేది లేదంటే కెమికల్ యూజ్ చేసేదాని విధానం కానీ చేసుకోవాలి. అప్పుడు మీకు మీ ట్యూబ్స్కి కానీ మీ బాయిలర్కి కానీ చాలా ప్రొటెక్షన్ ఉంటుంది.